ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే ఈ మధ్య మనం తరచుగా ఐఎంఎస్ యాప్లో టికెట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి, ఏమైనా టికెట్స్ జనరేట్ అయి ఉంటే వాటిని క్లోజ్ చేయండి అని చెప్పేసి మనం తరచుగా వింటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ టికెట్స్ ఎందుకు జనరేట్ అవుతాయి, వాటిని ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి, మన పాఠశాలకు సంబంధించి టికెట్స్ ఏమైనా రైజ్ అయినాయా లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా వాటిని ఎలా క్లోజ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనకి ఈ టికెట్స్ అనేవి ఇన్స్పెక్షన్ చేసే సమయంలో జనరేట్ అవుతాయి. అంటే మనం ఈ ఐఎంఎస్ యాప్లో రెండు రకాల ఇన్స్పెక్షన్స్ని మనం ప్రతిరోజు చేస్తున్నాం. ఒకటేమన్నా ఎండిఎంకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, అవి ఎండిఎంలో ఇన్స్పెక్షన్ ఫామ్లో అక్కడ మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఇంకోటి ఏమన్నా టీఎంఎఫ్కి సంబంధించి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఈ టీఎంఎఫ్లో ఈ థర్డ్ ఆప్షన్ ఇమేజ్ క్యాప్చర్ అండ్ ఇన్స్పెక్షన్ ఫామ్, ఈ ఆప్షన్ ద్వారా మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం మీద పాఠశాలలో ప్రతిరోజు రెండు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఈ ఇన్స్పెక్షన్స్ చేసే సమయంలోనే ఈ టికెట్స్ జనరేట్ అవుతాయి. ఈ టికెట్స్ ఎందుకు జనరేట్ అవుతాయి అంటే, ముందుగా మనం ఎండిఎం ఇన్స్పెక్షన్ ఫామ్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఇక్కడ మెనూ ఫాలోడ్, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఆఫ్ ఎగ్, ఈ విధంగా ఫుడ్ టెస్ట్ కానీ ఈ విధంగా మనకు వస్తున్నాయి కదా. ఇక్కడ గుడ్ బ్యాడ్ అని మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే గుడ్ కాకుండా బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారో కంపల్సరీ గ్యారంటీగా టికెట్ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అన్ని గుడ్ ఉంటేనే మనకు మంచిది. ఇక్కడ బ్యాడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేశారంటే అంటే ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ అనేది పాఠశాల హెడ్ మాస్టర్ గారు చేయవచ్చు, ఆ పాఠశాలలో ఉన్న టీచర్ చేయవచ్చు, అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఈ ఇన్స్పెక్షన్ ఫామ్ని సబ్మిట్ చేయవచ్చు. ఎవరైనా సరే వారి యొక్క లాగిన్లో గుడ్ కాకుండా బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే కంపల్సరీగా టికెట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ టికెట్ అంటే ఒక విధంగా ఇది ఒక కంప్లైంట్ లాంటిది అనమాట, ఆన్లైన్ కంప్లైంట్. దీనికి ఒక ట్రాకింగ్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే టికెట్ రైజ్ అయ్యి అది ఎంఈ గారి లాగిన్లో ఉంటుంది, డిఓ గారి లాగిన్లో ఉంటుంది, అదేవిధంగా ఎండిఎం అఫీషియల్ వారి యొక్క లాగిన్లో కూడా ఆ పాఠశాలకు సంబంధించి ఈ టికెట్స్ అనేవి వారికి కనిపిస్తాయి. కాబట్టి ఇది ఒక ఆన్లైన్ కంప్లైంట్ లాంటిది. కాబట్టి గుడ్డు పెడితే మనకి ఎలాంటి టికెట్స్ అనేవి జనరేట్ అవ్వవు. అదేవిధంగా టీఎంఎఫ్లో మనం ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ మనం ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ కండిషన్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ గుడ్ బ్యాడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే టికెట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా ఇన్స్పెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మనం ఇచ్చే ఆ ఆప్షన్స్ని బట్టి టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అదేవిధంగా టీఎంఎఫ్ సంబంధించి ఆ ఇమేజెస్ అన్ని క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఫైనల్లో మనకు ఒక ఇన్స్పెక్షన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా ఎస్ నో అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా గుడ్ బ్యాడ్ అని ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఎప్పుడైతే మనం బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా టికెట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి టీఎంఎఫ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అన్ని గుడ్ ఉండే విధంగా ఉంటే మనకి ఎలాంటి టికెట్ అనేది రైజ్ అవ్వదు. అంటే ఇక్కడ మనం పొరపాటున బ్యాడ్ అని చెప్పి సెలెక్ట్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా మన పాఠశాలకు లాగిన్లో టికెట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ జనరేట్ అయిన టికెట్స్ మన పాఠశాల లాగిన్లో ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. అంటే మనం కాదు, సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కాబట్టి వారు కూడా కొన్నిసార్లు బ్యాడ్ అని చెప్పి సబ్మిట్ చేయవలసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా టికెట్స్ మన పాఠశాలకు లాగిన్లో ఉన్నాయా లేదా అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఏమైనా టికెట్స్ ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఫామ్ అనేది రెండు చేస్తున్నారు కాబట్టి మనం రెండింటిలోనూ టికెట్స్ని చెక్ చేసుకోవాలి. అంటే ఎండిఎంలో టికెట్స్ని చెక్ చేయాలి, టీఎంఎఫ్లో కూడా టికెట్స్ని చెక్ చేసుకోవాలి. ముందుగా మనం ఎండిఎం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎండిఎంలో వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ టికెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లోనే మనకి టికెట్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మనం క్లోజ్ కూడా చేసేయవచ్చు. మనం ఈ క్లోజ్ టికెట్స్ మీద క్లిక్ చేస్తే మన పాఠశాల లాగిన్లో ఉన్న టికెట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ కేటగిరీ నేమ్ కూడా ఉంటుంది. అంటే ఏ కేటగిరీ వద్ద వారు ఇక్కడ టికెట్ రైజ్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ టెస్ట్ వద్ద బ్యాడ్ అని ఇవ్వటం వలన ఇక్కడ మనకి ఈ టికెట్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ టికెట్ని ఓపెన్ చేయాలంటే దీని మీద అలా ప్రెస్ చేస్తే చాలా అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ హెచ్ఎం రిజల్యూషన్ ఉంది కదా, ఇక్కడ మనం రిమార్క్స్ని టైప్ చేయాలి. అంటే హెచ్ఎం గారు ఆ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, దీనికి సంబంధించి ఈ టికెట్కి సంబంధించి అంటే ఈ కేటగిరీకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది ఇక్కడ టైప్ చేయాలి. కంపల్సరీగా టైప్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఈ
టికెట్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం రెసల్యూషన్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఈ కామెంట్స్ అన్నీ ఎంఈ గారికి లాగిన్లోకి వెళ్తాయి, డిఓ గారికి లాగిన్లోకి, అదేవిధంగా మొత్తం ఇలా ఒక సిస్టమేటిక్లోకి మరలా మనం పెట్టినవన్నీ వెళ్తాయి. వారు కూడా మనం ఇచ్చిన ఈ రెసల్యూషన్ని చెక్ చేసి వారు కూడా సంతృప్తి చెందితే అప్పుడు ఆ టికెట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టీఎంఎఫ్లో కూడా టికెట్స్ రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ టీఎంఎఫ్లో కూడా క్లోజ్ టికెట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ క్లోజ్ టికెట్స్లో కనుక నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే మీ పాఠశాలకు సంబంధించి ఎలాంటి టికెట్స్ రైజ్ అవ్వలేదని అర్థం, ఎలాంటి కంప్లైంట్స్ లేవని అర్థం. ఈ విధంగా ప్రతిరోజు నో డేటా ఫౌండ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రావాలి. ఈ విధంగా వస్తే మన పాఠశాలకు సంబంధించి ఈ ఐఎంఎస్ యాప్లో ఎలాంటి టికెట్స్ రాలేదని అర్థం. ఈ విధంగా ఈ ఐఎంఎస్ యాప్లో 2 రకాల ఇన్స్పెక్షన్స్లో మనం సబ్మిట్ చేసే డేటాను బట్టే మనకి ఈ టికెట్స్ అనేవి రైజ్ అవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఈ ఎండిఎంలో టీఎంఎఫ్లో క్లోజ్ టికెట్స్లోకి వెళ్ళిపోయి ఏమైనా టికెట్స్ జనరేట్ అయినాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని పాఠశాల హెడ్ మాస్టర్ గారు వెంటనే ఆ టికెట్స్ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది.